ఆన్లైన్లో రికార్డులు మాయం చేసేయటం, యజమానుల్ని బెదిరించి రాయించేసుకోవడం, ఏదైనా వివాదంలో ఉన్న భూములుంటే మధ్యవర్తులుగా వ్యవహరించి లాక్కోవడం, ఈ రకంగా ఎక్కడ హద్దు అదుపు లేకోకుండా మొత్తం ల్యాండ్ మాఫియా గ్రామానికి పాకించేసిన హీన చరిత్ర ఈ వైసీపీది. వీళ్ళు ఈ రోజు మేము ఆ రోజు ధర్నా చేస్తాం, ఈ రోజు ఈ విషయం మీద ధర్నా చేస్తాం అని చెప్పి ప్రణాళికలు వేసుకోవటానికి మీకు అసలు అర్హత ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. రాష్ట్రం మొత్తం కబ్జాలమయం చేసి ఆఖరికి సెంటు పట్టా భూములు కూడా కబ్జా చేసేసి ఈ రోజు నీతి వాక్యాలు మాట్లాడి మరి ముఖ్యమంత్రిగా ఉండగా ఏనాడు బయటికి రాని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టని ఈ జగన్మోహన్ రెడ్డి, రికార్డు ప్రెస్ మీట్లు రిలీజ్ చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బయటకు వచ్చి చిలక పలుకులు పలుకుతా ఉంటే ప్రజలు గమనించట్లేదా అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక్క వైజాగ్ లోనే మీరు చూసుకున్నట్లయితే విశాఖ ఏజెన్సీలో బాక్సైట్లు, అదే విధంగా విశాఖ పరిసరాల్లో 3000 ఎకరాలు 22A భూములు రెగ్యులైజేషన్ ద్వారా కబ్జా చేయటం, దస్పల్లా భూములు కబ్జా చేయటం, రుచికొండని గుండు కొట్టించేయటం, ప్రభుత్వ భూములు తాకట్టులో పెట్టేయటం, గంగవరం పోర్టు ప్రభుత్వ వాటాలు అమ్మకం ద్వారా డబ్బులు కొట్టేయటం, పంచగ్రామాల భూములు క్రమబద్ధీకరణ పేరుతో కొట్టేయడం, భోగాపురం వైజాగ్ రహదారుల వెంట భూములు ఆక్రమించేయటం, బే పార్కును ఆక్రమించేయటం, అలాగే భోగాపురం ల్యాండ్స్ ని ఇంకా ఎంత ఈ చిట్టా ఎంత ఉందంటే ఒక పేజీ మొత్తం ఉందండి. పేపర్ లో కూడా వచ్చిందండి. వైసీపీ హయాంలో వీళ్ళు చేసిన కబ్జాలకి అసలు విశాఖలో భూములు మిగులుతాయా అని చెప్పి కూడా పేపర్ లో వచ్చినా కూడా వాళ్ళు ఏ రోజు కూడా స్పందించిన పరిస్థితి వచ్చింది. వీళ్ళందరికీ చర్మగీతం పాడే రోజు వచ్చేసింది. ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసం విజయసాయి రెడ్డి వాళ్ళందరూ అవాకులు చవాకులు మాట్లాడుతా ఉన్నారు. చంద్రబాబు గారి మీద కూడా మాట్లాడుతా ఉన్నారు. మీరు ఏ జైళ్లలో మగ్గబోతున్నారో, ఏ జైళ్లలో ఉండబోతున్నారో, మీ శేష జీవితం ఎక్కడ గడపబోతున్నారో ప్రజలు త్వరలోనే నిర్ణయించబోతున్నారనే విషయం మీరు తెలుసుకోవాలి. ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా వీళ్ళ మాఫియా ఇంకా కూడా బయటపడింది, ఇంకా బయటపడతాయి. ఇంకా 35 రోజుల పైన ఈ రెవెన్యూ సదస్సులు జరగబోతున్నాయి. ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంది. మీ కనీసం మీ ఆనవాళ్లు కూడా లేకుండా మిమ్మల్ని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నుంచి తరిమే పరిస్థితి మీరే తెచ్చుకున్నారు.